వెల్కమ్ టు AP7AM. అవన్నీ మనం వంటల్లో వాడే దినుసులే, మనకు అందుబాటులో ఉండే పదార్థాలే, మనకు తెలిసిన మొక్కలే. కానీ ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టగలవు. ఏ సమస్యకు దేన్ని వాడాలి, ఎలా వాడాలో తెలిస్తే చాలు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందామా? దాల్చిన చెక్క. దీనిలో ఉండే సినమాల్డిహైడ్ అనే రసాయన సమ్మేళనం శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ను, ట్రైగ్లిజరైడ్లను కంట్రోల్ చేస్తుంది. షుగర్ తో బాధపడుతున్న వారు దీన్ని తీసుకుంటే 10 నుంచి 29% వరకు షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పుదీనా. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, వికారం వంటి లక్షణాలకు పుదీనా అద్భుతంగా పనిచేస్తుంది. ఇరిటబుల్ బోయల్ సిండ్రోమ్ తో బాధపడుతున్న వారికి మంచి ఉపశమనం ఇస్తుంది. పుదీనా ఆయిల్ ను అరోమా థెరపీలో కూడా వినియోగిస్తారు. పసుపు. పసుపులోని కర్క్యుమిన్ మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. గుండె జబ్బులు, షుగర్, క్యాన్సర్, ఆర్థరైటిస్ వంటి వ్యాధుల వల్ల శరీరంలో ఏర్పడే ఇన్ఫ్లమేషన్ ను పసుపు తగ్గిస్తుంది. తులసి. మనం ఎంతో పవిత్రంగా భావించే తులసి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. బ్యాక్టీరియా, ఫంగస్, ఇన్ఫెక్షన్లపై పోరాడుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడిని, యాంగ్జైటీని దూరం పెడుతుంది. ఎండుమిర్చి. ఎర్రటి మిరపకాయల్లో క్యాప్సాసిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. శరీరంలో క్యాన్సర్ కణాలను ఏర్పడకుండా చేస్తుంది. అల్లం. వివిధ వ్యాధులు, వాతావరణ పరిస్థితుల వల్ల ఏర్పడే వికారాన్ని ఇది సమర్థవంతంగా తగ్గిస్తుంది. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వివిధ నొప్పులకు, ముఖ్యంగా కీళ్ల నొప్పులకు మంచి ఉపశమనం ఇస్తుంది. వెల్లుల్లి. శరీరానికి సోకే అన్ని రకాల వ్యాధులతో పోరాడేందుకు వెల్లుల్లి తోడ్పడుతుంది. దీనిలో ఉండే అల్లిసిన్ అనే రసాయనం జలుబును ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. హై బీపీతో బాధపడుతున్న వారిలో బ్లడ్ ప్రెషర్ తగ్గించేందుకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. మెంతులు. ఇండియాలో పురాతన కాలం నుంచి వినియోగిస్తున్న ఆహార పదార్థం మెంతులు. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయటంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. కండరాలు బలంగా ఉండడానికి తోడ్పడతాయి. రోజ్మెరీ. సువాసన కోసం ఎక్కువగా వినియోగించే రోజ్మెరీ శరీరంలో అలెర్జీలను తగ్గిస్తుంది. ముక్కు దిబ్బడకు మంచి ఔషధం. అంటే మన ఆరోగ్యాన్ని కాపాడే ఆయుర్వేదం మన చేతుల్లోనే ఉందన్నమాట. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.